అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ హెల్లా ద హోమియోపత్. దాదాపు నేను అగ్రో హోమియోపతి స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. 2025లో వానాకాలంలో ఒక పంట, 2026లో యాసకి ఒక పంట, ఇప్పుడు మళ్ళీ 2026 వానాకాలంలో రెండో పంట వేస్తున్నాను. రిజల్ట్ మంచిగా వస్తున్నాయి అగ్రో హోమియోపతి నుంచి. ఈ వీడియోలో నేను ముఖ్యంగా మనం వరి చేను వేయకన ముందు భూమిని కరగడ చేయడం అంటారు, కరగడలో అంచులు చేయడం అంటారు. అవి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఒడ్డు చూపిస్తున్నాం కదా, ఈ ఒడ్డులో అంతా గడ్డి, చెత్త గడ్డి ఉంటుంది ఆ ఒడ్డుకి. దాన్ని మనం ఇలా అంచులు చేయడం అంటే సలికెతో అంచులు చేస్తాం. అంచులు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గడ్డి అంతా ఒడ్డు సాఫ్ అయిపోతుంది. అక్కడ మనం నాటేయడానికి కరగడ మళ్ళా నాటేసే ముందు మళ్ళీ ట్రాక్టర్ని, అంటే ఇంపపాయలు ఉంటాయి కదా, ఇంపపాయలతో ట్రాక్టర్తో చేస్తాం అన్నట్టు. చేసినప్పుడు ఏమవుతుందంటే గడ్డి లోపల మురిగిపోతుంది. ఆ కరిగేటలో మురిగిపోయినప్పుడు కుళ్ళిపోతుంది. అది ఒక సోర్స్ అవుతుంది, న్యూట్రిషన్ లాగా అవుతుంది భూమికి. అక్కడ మనం నాటేస్తే మంచిగా వస్తుంది అన్నట్టు. ఈ వీడియోలో ఫస్ట్ నేను దాదాపు అంటే చాలా రోజులు అయింది, ఎప్పుడో 8th 9thలో చేశాను నేను అంచులు. మళ్ళీ ఇప్పుడు BHMS ఫైనల్ ఇయర్లో మళ్ళీ చేస్తున్నా. కంటిన్యూగా చేయడం వల్ల చేతి కొద్దిగా అలవాట్లేదు కాబట్టి చేతులకి కాయలు కాసడం అయింది, కొద్దిగా ఇబ్బంది అయింది. ఇంకా ఈ వీడియోలో అదే చేస్తున్నా, అంచులు చేయడం అంటే ఏంటి. ఫస్ట్ ఇట్లా మనం అంచులు ఒడ్లు అంతా నరికేసి వేస్తాం అన్నట్టు. ఇంకా మంచిగా అనిపించింది అంటే మీకోసం, అంటే సబ్స్క్రైబర్స్ కోసం. ఇక్కడ మనం అగ్రో హోమియోపతి కాబట్టి పొలం గురించి నేను చేసి పెడితే బాగుంటుందని నేనే చేశాను. అంటే వేరే వర్కర్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఒక సైడ్ చేశారు. వాళ్ళు 1 ఎకర్, నేను 1 ఎకర్. ఇది కరగడ చేయగానే ముందు ఇట్లుంటుంది పొలం అంతా. అంటే వరి ఉంటాయి కదా, లాస్ట్ టైం కోసిన చెట్లు అన్నట్టు, వరి కొయ్యాలంటారు వాటిని, వరి కొయ్యాలి. అట్లా వాటర్ వదిలేసిన తర్వాత మనం కరగడ ఇదంతా ఇంకా వాటర్ వదిలేయాలి. వాటర్ సరిపోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వర్షం లేదు కాబట్టి. ఇక్కడ మా నాన్న అక్కడ చెట్లని నరుకుతూ ఉన్నాడు, అంటే పొలంలోకి అడ్డు ఉన్న వాటిని క్లియర్ చేస్తున్నాడు. అంటే ఈ వానాకాలం ఏం లేదు కదా, ఈసారి వానాకాలం ఏం లేదు కాబట్టి బోర్ల నుంచి వచ్చిన నీళ్ళు ఏం సరిపోవట్లేదు కరగడ చేయడానికి, ఇబ్బంది అవుతుంది. అట్లా కొద్ది చేసుకుంటూ పోతున్నాం. ఇది మనం అంచులు చేయకుండా ముందు ఒడ్డు ఇట్లా ఉంటుంది, చూస్తున్నా కదా, అంత గడ్డి అట్లా ఉంటుంది. ఎప్పుడైతే ఇది నార, ఎప్పుడైతే మనం సలికేని తీసుకుంటాం, సలికే అంటే పావడ ఇలా ఉంది కదా సలికే, అట్లా తీసుకుని ఆ ప్రాసెస్లో నరుకుతూ పోతాం అన్నట్టు. అన్వాంటెడ్ అంతా పోయి మంచిగా ఇట్లా మనం ఇట్లా చేసాం కదా, మంచిగా వస్తుంది ఒడ్డు. ఎప్పుడైతే మనం ఇది చేస్తుంటామో అంటే కొత్త వాళ్ళకు, అలవాటు లేని వాళ్ళకు చెప్తున్నా, ఇది చేసేటప్పుడు కాలు దూరం పెట్టాలి. ఎందుకంటే మనం ఇట్లా ఒడ్డుని నరికేటప్పుడు అంచుని నరికేటప్పుడు ఏమవుతుందంటే సలికి వచ్చేసి కాళ్ళకు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కాలు దూరం పెట్టి అంచులు చేయాలి. ఇంకా అది అలా చేయాలి, కాలు దూరం పెట్టి చేయాలి. ప్లస్ అలవాటు లేని వాళ్ళు అయితే కొద్ది చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఒకటేసారి మనం కొత్తగా చేసామనుకో, ఇక్కడ మనకు షోల్డర్స్, బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఇట్లా నరికిన తర్వాత మట్టిని వెనక్కి వేయాలి, తీసి వేయడం పైన. అంటే ఇప్పుడు నేను ఆడ కాళ్ళతో ఎందుకు చేస్తున్నా అంటే అక్కడ ఒడ్డు సన్నమైనప్పుడు ఏమంటే అంటే అది ఒడ్డేయడం అంటారు. అట్లా ఉన్నదంతా తీసుకుని ఒడ్డు మీద వేసి మంచిగా కొత్త ఒడ్డుని వేస్తున్నాను అట్లా. అక్కడ ఒడ్డు సన్నం ఉంది కాబట్టి అట్లా చేస్తున్నా. ఇంకా ఇక్కడ వరకు నా వీడియో చూసినట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫార్మర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫార్మర్స్కి, తెలిసిన ఫార్మర్స్కి. ఇంకా కొన్ని ఏరియాలో అక్కడ మనకు ముంగలు పడడం అంటే తెలుసు కదా, అంటే ఎలుకలు అవి ఇవి ఆ ఒడ్డు ఉంటాయి, ఆ ఒడ్డుని బొర్రలు కొడతాయి అన్నట్టు. అక్కడ నుంచి వాటర్ ఈ పొలం నుంచి ఆ పొలంకి పోతుంటాయి కాబట్టి వాటిని కూడా తొక్కాలి అన్నట్టు. ఇప్పుడు నేను అక్కడ అదే తొక్కుతున్నా. ఇంకా ఇది సలికే అంటారు దీన్ని. ఇట్లా అంచులు చేసేటప్పుడు సలికే దాంతో చేస్తాము. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫార్మర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అగ్రో హోమియోపతి పరంగా కంటెంట్ వస్తూనే ఉంటుంది ఈ ఛానల్లో. మాది ఇది ఒక 5 acres మేము ఇక్కడ చేసాము. ఇంకొక 1 weekలో నాటేసింది కూడా చూపిస్తా. ఇంతకుముందు వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మనం అగ్రో హోమియోపతిలో సీడ్ బాతింగ్ అని ఉంటుంది. సీడ్ బాతింగ్ నుంచి మనం మెడిసిన్స్ ఇస్తాం.
ఎప్పుడైతే వడ్లు నానబెడతామో నానబెట్టేటప్పుడు వడ్లకే డైరెక్ట్ అంటే రేపు మొండగడతామంటే ఈరోజు వాటిది మెడిసిన్తో సీడ్ బాతింగ్ చేయాలి. సీడ్ బాతింగ్ చేస్తే ఏమవుతుందంటే మొండ ఎక్కువ వస్తుంది, నార మంచిగా వస్తుంది. అది కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను, షార్ట్ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ రిలేటివ్ ఫార్మర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా హోమియోపతి పరంగా ఆగ్రోహోమియోపతి పరంగా వాళ్ళు కూడా తెలుస్తుంది. ఆగ్రోహోమియోపతి పరంగా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయము, ఇది సస్టైనబుల్ క్రాప్, మంచిగా ఉంటుంది. అంటే ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడమన్నట్టు. కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, లెస్ కాస్ట్, ప్రాఫిట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.